దేవుని యొక్క పని అనర్థంగా, నిరాధారంగా, అబద్ధంగా, అవినీతిగా, అన్యాయంగా, అక్రమంగా చేసి దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు, మరపడతాం ఆయనకంటే అది విరుద్ధం. దేవునికే వ్యతిరేకంగా చేసే పనులు దేవునికి విరోధం. అలాంటి భక్తిహీనులతో ఎవరైనా చేయగలిపారు అంటే, ఆ రాజదండలకు లోబడ్డారు అంటే అందులో మీకు 10 భాగం. 1 కాదు, 2 కాదు, 10 భాగం. ఆయన హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికకు మనకు లోబడితే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. లోబడకపోతే ప్రేమించడు. అది దేవుడి దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసి డబ్బులన్నీ మింగేసి అంతా అయిపోయిదేవా, నన్ను క్షమించుదేవా అంటే ఆయన క్షమిస్తాడా? కక్కిస్తాడు, నన్ను శిక్షిస్తాడు. నన్ను ఎక్కడికి అప్పగిస్తాడంటే లాస్ట్లో చూస్తున్నది పాతాళ కాపరికి అప్పగిస్తాడు. పాతాళంలో కాపరి సైతాను. కాబట్టి బిడ్డలారా జాగ్రత్త. మనం దేవుని పట్ల తప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేసి, ఉన్న తప్పులు మనం ఒప్పుకుంటే శిక్షిస్తాడు. కానీ బిడ్డగా నీకున్న అధికారాన్ని మాత్రం ఆయన తీసేయలేదు. పేతురేహంలోకి తీసేయలేదు. నా బిడ్డలారా అని అక్కడికి వస్తాడు.